శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరి నమ. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఘర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి బుధులు, కర్కాటకంలో గురువు, సింహంలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శని. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు సానుకూల పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా సంతాన విద్యా సంబంధించిన విషయ వ్యవహారాల్లో అదేవిధంగా సంతానానికి సంబంధించిన విద్యా విషయాల మనకి ఒక ఆలోచన విధానంగా వెళ్ళాలి అని ఆలోచిస్తారు. కానీ అది ఏది ఎలా వెళ్ళాలి అనేది అది తెలియకుండా ఉంటుంది. అదేవిధంగా ఖర్చుల విషయంలో కూడా చాలా వరకు ఎక్కువగా ఖర్చుల అవకాశం గోచరిస్తుంది. వీరికి ఏలినాడ్స్ అని నడుస్తుంది. అయితే వ్యయంలో శని వీరికి బలంగా ఉన్నప్పటికీ ఏదైనా ఒక పని ప్రారంభించాలన్నప్పుడు అది వెనక్కి వెళ్ళడం, అది తర్వాత చేద్దాం అనుకోవడం, లేదా ముందుకు వెళ్ళిన పనిని వెళ్ళకపోవడం, సరే ఇది ఇలాగే ఉంటుందేమో అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి విషయాలు పక్కన పెట్టి దైవానుగ్రహంతో మీ సంకల్ప బలంతో ఏదైనా ఒక కార్యక్రమం తలబెడితే అది నిర్విఘ్నంగా పూర్తి చేయండి. అది సంతానం సంబంధించి కావచ్చు, వివాహ సంబంధించిన విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, లేదా విదేశీ సంబంధించిన విషయవహారాలు ఏదైనా సరే మీ దృఢ సంకల్పంతో ముందుకు ఏదైనా ఒక అడుగు వేస్తే అది సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా దూరపు బంధువుల నుండి రాక, అదేవిధంగా దూరపు బంధువులతోటి విహారయాత్రలు కానీ శుభకార్యాలు పాల్గొనడం కానీ జరుగుతుంది. సంతానం సంబంధించిన ఆరోగ్య విషయాలు కూడా కుదురుపడుతుంది. ధనం మటుకి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రాబడి ఉన్నప్పటికీ కూడా ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు సాధ్యమైనంత వరకు విద్య మీద శ్రద్ధ పెట్టడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఒక సంబంధం చేదాకా వచ్చి చేజారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. క్షుణ్ణంగా పరిశీలించుకుని జాతక పరిశీలన అన్నీ అయ్యాక కుదిరితే బాగుంటుంటే ముందుకు వెళ్ళండి, లేకపోతే మళ్ళీ సంబంధం చూడడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడుతుంది. విదేశాలకి ప్రయాణం అవ్వాలి అనే చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. షష్టమాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు, రవితో కలిసి ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో. భాగ్యాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయవహారాలు కొంతవరకు సానుకూల పడుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే ఏవైనా సరే ఈ వారం కొంతవరకు సఫలీకృతం అవుతాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతో దీపారాధన చేయడం, అదేవిధంగా హనుమాన్ ఒత్తులు, తెల్ల జిల్లేడు ఒత్తులతోటి ప్రతిరోజు దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా కాలభైర రూపం మెడలో వేసుకోవడం చెప్పదగినది. వీరికి నరదృష్టి అధికంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు మంగళవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి. ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతిని పెట్టుకోండి. దాని ద్వారా నరదిష్టి అనేది తగ్గుతుంది. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అన్ని విఘ్నాలు తొలగి
వ్యాపార పరంగాను ఉద్యోగ పరంగాను చక్కగా ఉండడం కోసం ఈ జిల్లేడు హనుమాన్ని, జిల్లేడు గణపతిని చక్కగా ఆఫీస్లో అయితే టేబుల్ మీద, వ్యాపార ప్రదేశంలో అయినా సరే టేబుల్ మీద పెట్టండి. అదే ఇంట్లో అయితే కనుక చక్కగా దేవుడి గదిలో కానీ లేదా సింహాద్వారానికి ఎదురుకుండా కానీ చక్కగా పెట్టినట్లయితే ముందు ఏదైతే నరఘోష కానీ నరదృష్టి కానీ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. అదేవిధంగా కొన్ని పనులు ఎప్పటి నుంచో పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి పనులు పూర్తవుతాయి. ఎందుకంటే అన్ని విఘ్నాలకి ఎటువంటి విఘ్నం లేకుండా ఉండడానికి ఆ మహాగణాధిపతిని పూజించడం మనకు ఎంతో ముఖ్యం. అదేవిధంగా మన ప్రతి పనికి మనం బలం చేకూరాలి అంటే మన ఆంజనేయ స్వామివారు. కాబట్టి ఈ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతి చక్కగా ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలో పెట్టుకోండి. చక్కటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ ఇవి పెట్టుకోండి, తప్పనిసరిగా శుభ ఫలితాలు. అది ఎవరు ఖర్చు పెట్టరు, మీకు మీరుగానే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది. సోదరి సోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మాతృమూర్తికి సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. మీకు ఏమైనా స్థిరాస్తులకు సంబంధించిన రావాల్సి ఉంటే ఈ వారం వచ్చే అవకాశాలు గ్రహతులు గోచరిస్తోంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. నూతన విద్య కోసం దూర ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు ప్రయత్నం చేయండి. మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. అదేవిధంగా చదువు మీద ఎంత శ్రద్ధ పెట్టినట్టయితే అన్ని మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రాష్ట్రాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. అదేవిధంగా ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నారు. చతుర్థ దశమాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. ప్రేమ వివాహం సంబంధించిన విషయాలలో కొన్ని ఆచితూచి అడుగులు వేయాలి. మీరు ఒక నిర్ణయానికి వచ్చారంటే వెనకడుగు వేరు, ఇలాగే ఉండాలి, నేను నిర్ణయం తీసుకుంటే మనం వెనక్కి వెళ్ళను అనే ఆలోచన ఉంటుంది. అయితే కొన్నిసార్లు పట్టు విడుపు అనేవి ఉండాలి. భవిష్యత్తు బాగుండాలంటే అన్ని రకాలుగా ఆలోచించాలి. ఆలోచించకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, నవగ్రహం స్తోత్రం కానీ, ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, నవగ్రహ స్తోత్రం పఠించడం చెప్పదగినది. అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తమూర్తులతోటి దీపారాధన చేయడం, శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. ఈ అష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంతవరకు శని దోషం అనేది తగ్గుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి పంచమ అష్టమాధిపతి గురువు వ్యయంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చుల విషయం మటుకి కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు